కేటీఆర్ ఎగురు, ఎంత ఎగురుతావో, ఎక్కడికి ఉరుకుతావు, ఎంత ఉరుకుతావు గుర్తుపెట్టుకో, నువ్వు ఊచలు లెక్క పెట్టాల్సిందే. ఇటు లగచర్ల ఘటన కానీ, లేదంటే F1 రేస్ కానీ, లేదంటే ధరణికి సంబంధించినటువంటి కుంభకోణం విషయంలో కావచ్చు, ఇలా చాలా అంశాల విషయంలో కేటీఆర్ ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా అరెస్ట్ కావడానికి స్కోప్ అయితే ఖచ్చితంగా ఉంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో కేటీఆర్ను రేవంత్ రెడ్డి వదిలే ప్రసక్తి లేదని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కేసీఆర్ నిండా 1,00,000 కోట్లు మింగి ఫామ్ హౌస్లో బోర్ల పన్నాడు. ప్రజలతో పాటు దేవుణ్ణి మోసం చేశాడు. ఇందిరమ్మ రాజ్యంలో 10 నెలల్లో 50,000 మందికి నియామక పత్రాలు ఇచ్చాం. వచ్చి లెక్క పెట్టుకో, ఒక్కరు తగిన క్షమాపణ చెప్పేందుకు నేను సిద్ధం. కేసీఆర్ అసెంబ్లీకి రా, 80,000 పుస్తకాలు ఏం చదివినవో మాట్లాడుకుందాం. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతల బుద్ధి మారలేదు. పడావు పడ్డ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. రుణమాఫీపై చర్చకు రెడీ. బీఆర్ఎస్ సిద్ధమా? స్వయం సహాయక సంఘం సభ్యులకు ఏడాదికి 2 చీరలు. వేములవాడ సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఉద్యమకారుడి అంటావు, 80,000 పుస్తకాలు చదివినోడి అంటావు, అపర మేధావిని అంటావు. ప్రపంచంలో నీ అంత మేధావే లేడు. పోటీ పెడితే 1 నుంచి 100 వరకు నీకే ర్యాంకు వస్తుందంటావు. భూమి సేకరించకుంటే పరిశ్రమ నెలకొల్పలేమనే చిన్న లాజిక్ మిస్ అయినవా? నేనేం 1,00,000 ఎకరాలు సేకరించలే, 4 గ్రామాలు కలిపి 1,100 ఎకరాల భూమి తీసుకుందామన్నా. ఇది ప్రపంచ సమస్య అయిందంట. నిన్న ఢిల్లీ అయింది, ఇప్పుడు చంద్రమండలం పోయి అక్కడ కూడా ఫిర్యాదు చేస్తారంట. కేటీఆర్, నువ్వు ఎక్కడ తిరిగినా కుట్ర చేసినందుకు ఊచలు లెక్క పెడతావు. గుర్తుపెట్టుకో, ఎంత ఎగురుతావో ఎగురు, అన్నీ చూస్తున్నా, ఎక్కడ ఉరుకుతావు, ఎంత దూరం ఉరుకుతావు అంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న గట్టినే కేటీఆర్ను అరుచుకున్నాడు వాస్తవంగా. సో నిన్న కేటీఆర్ గత 3-4 రోజులుగా సైలెంట్ అయ్యాడు. ఎందుకంటే ఢిల్లీకి పోయి ఆ లగచర్ల బాధితులను ఢిల్లీకి తీసుకుపోయి అక్కడ కొంత హంగామా చేసిండు. హంగామా చేసి పాపం వాళ్ళను అక్కడనే రోడ్ల మీద వదిలేసి పారిపోయాడంటే వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళు ఏంటంటే అవసరానికి వాడుకుంటారు. అంటే అక్కడ కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి నేషనల్ మీడియా ముందు మాట్లాడు కాబట్టి మాట్లాడిండు, అయిపోయింది. పాప ఆ బాధితులు తీసుకొచ్చిండు. మళ్ళీ జాగ్రత్తగా బాధితులు అగచర్లకు తీసుకుపోవాలన్నటువంటి సోయిలేని చాతకాని దద్దమ్మ కేటీఆర్ ఏం చేస్తాడు? ప్రెస్ మీట్ అయిపోయింది, ఇక ఆయన పని అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి? పొద్దున్నేమో ప్రెస్ మీట్ 11-12 గంటలకు ప్రెస్ మీట్ అయిపోయింది. ఇక సాయంత్రం వరకేమో వాళ్ళని వీళ్ళని కలిసి లాభోదీపం మొత్తుకుంటూ కాళ్ళబేరానికి వస్తూ ఈరోజు నన్ను కాపాడండి, F1 రేస్లో మీరు తప్ప ఎవరు కాపాడలేరు అంటూ కేంద్ర నాయకత్వాన్ని ఈరోజు మోకరిల్తూ వాళ్ళ దగ్గర మోకరిల్తూ బతిలాడుతూ ఉన్నటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. సో బయటికేమో లగచర్ల బాధితుల పోరాటం అని చెప్తున్నప్పటికీ కూడా లోపల మాత్రం అక్కడ కొంతమంది కీలకమైనటువంటి నేతలను కలిసి F1 రేస్ కావచ్చు, ఈ లగచర్ల కేసు కావచ్చు, కొన్ని కేసుల నుంచి బయటపడేందుకు వారి యొక్క సహాయం తీసుకున్నట్టుగా మనకు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. మరి వారు సహాయం చేస్తారా లేదా అనేది మరి బీజేపీ సంబంధించిన కేంద్ర నాయకత్వం మీద ఆధారపడి ఉంది. కేటీఆర్ ఎంత ఎగురుతావో ఎగురు, ఎక్కడికి ఉరుకుతావు, ఎంత ఉరుకుతావు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కుట్రలు చేసినందుకు ఊచలు లెక్క పెట్టాల్సిందని స్పష్టం చేశారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో బుధవారం పర్యటించారు. ముందుగా రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. పాదయాత్రతో మొదటి అడుగు వేసినటువంటి పాదయాత్రతో మొదటి అడుగు వేసిన రోజే కేసీఆర్ గడిలను బద్దలు కొట్టాలని నిర్ణయించుకున్నామని, అనుకున్నట్లే రాజన్నను మోసం చేసినటువంటి కేసీఆర్ను గద్దెదించామన్నారు. సిరిసిల్ల అభివృద్ధి, మిడ్ మానేరు సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని తెలిపారు. కలికోట సూరమ్మ చెరువుకు డెవలప్ తెస్తామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు రాష్ట్రంలోని గత 10 ఏళ్లుగా పడావు పడినటువంటి ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్న వాటిని పూర్తి చేస్తామన్నారు. గత 10 ఏళ్ళలో బీఆర్ఎస్ చేయలేనటువంటి పనులను 10 నెలల్లోనే చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి మిత్రులారా. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కనీసం గౌరవించలేదు, కనీసం నిధులు కూడా ఇవ్వలేదు, కనీసం వాళ్ళకు అధికారుల సపోర్ట్ కూడా లేకుండా చేయడం జరిగింది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మొత్తానికి వీళ్ళందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులకు కూడా అభివృద్ధికి సంబంధించిన నిధులు కేటాయించాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. గతంలో ఈ పరిస్థితి లేదు. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, ఎక్కడ అధికారులు సపోర్ట్ చేయనీయలేదు, ₹1 నిధులు విడుదల చేయనీయలేదు. ఎక్కడ కూడా ఆయన ఎమ్మెల్యే కాదు, ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ సంబంధించినటువంటి అధికార పక్షం సంబంధించినటువంటి ఒక నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయనే అక్కడ ఎమ్మెల్యే అయి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇతర డిపార్ట్మెంట్లను తన కనుసరణలో గుప్పిట్లో పెట్టుకొని అధికారం చెలాయిస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎక్కడైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా స్వేచ్ఛగా ఉంటున్నారు. నేను మొన్న ఒక ఎమ్మెల్యేని బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఎమ్మెల్యేని కలిసినప్పుడు ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. ఏం చెప్పిండు అంటే, గతంలో కేసీఆర్ అంటే ఆయన టీడీపీ నుంచి
బీఆర్ఎస్ పోయినటువంటి క్యాండిడేట్ 2015-16 అనుకుంటా. సో ఆయన చెప్తా ఉన్నాడు, గతంలో మేము టీడీపీ నుంచి గెలిచినప్పుడు మమ్మల్ని కేసీఆర్ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిండు. పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించలేదు, అదేవిధంగా రెవెన్యూ వ్యవస్థ సహకరించలేదు, అసలు మేము ఎమ్మెల్యే ఏమైనా లేదు వార్డు మెంబర్ అయినటువంటి ఒక భ్రమంలో ఉండే, మేము ఒక ఆ యొక్క మోడ్లో ఉండే, మమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిండు. మమ్మల్ని పార్టీలో కమ్మడానికి అనేక రకాలైనటువంటి ప్రెషర్స్ బిల్డ్ చేసి బలవంతంగా బీఆర్ఎస్ పార్టీలోకి చేర్పించుకున్నాడు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఏమో అలాంటి ప్రయత్నాలు చేయడం లేదు అని చాలా స్పష్టంగా ఆనాడు టీడీపీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే నాతోటి చెప్పడం జరిగింది. ఇది వాస్తవం. అంటే రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా ప్రెషర్ పెడతారని చెప్పి ఫీల్ అవుతుండ్రేమో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు, నాకైతే అనిపిస్తూ ఉంది. అందుకే వాళ్ళు అట్లా అంటూ ఉన్నారు, కేసీఆర్ లాగా నియంతలాగా ఉండాలని అంటారట, నియంతలాగా ఉండాలట. ఇట్లా ఉంది వాళ్ళ పరిస్థితి. అంటే ఏది సీఎం ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు ఆ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఆ నియోజకవర్గాల్లో ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించకుండా చేయాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకరించకుండా చేయాలి, మిగతా వాళ్ళని సహకరించకుండా చేస్తే అప్పుడు ఒత్తిడికి లోనై ఇంకా ప్రెషర్ పెడితే అప్పుడు పార్టీలు జరుగుతారని ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్తా ఉన్నటువంటి విషయాన్ని నేను ఒకసారి కాలేజ్ టీం ముందు చెప్పదలుచుకున్నా. అంటే ఇట్లాంటి వాటికే నస్తాయా వాళ్ళకి? ఇట్లా ప్రజాస్వామ్యయుతంగా ప్రజల సమస్యలను ఈరోజు ప్రశ్నించడానికి కానీ నిరసన తెలియడం కానీ ఒక అవకాశం దొరికింది ఈ ప్రభుత్వంలో. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా వాళ్ళ యొక్క నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉన్నారు, స్వేచ్ఛగా అభివృద్ధి పనుల్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు. గతంలో అనేకమైన అవమానాలు పడ్డారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉంటే నిజంగా ఏంది కేసీఆర్ పాలన ఎందుకు ఇట్లా తయారైంది అనేది నాకైతే అనిపిస్తూ ఉంది. గత ఎమ్మెల్యేని కలవాలంటే జర్మనీకి వెళ్ళాల్సి వచ్చేది, గత ఎమ్మెల్యేని కలవాలంటే ఇక్కడి ప్రజలు జర్మనీకి వెళ్ళాల్సి వచ్చేదని ఎద్దేవా చేశారు. కానీ ప్రస్తుతం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దయ్యం పట్టినట్టు ఊరు తిరుగుతున్నారని, పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వాలని అడుగుతున్నారని కొనియాడారు. సిరిసిల్ల ప్రజలను చిన్నచూపు చూడబోమన్నారు. గల్ఫ్ కార్మికులను ప్రభుత్వం గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేసి అక్కడ చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటారని భరోసా కల్పించారు. కొంతమంది నాయకులను ఓడగొట్టి ఇంట్లో పండబెట్టిన వాళ్ళ బుద్ధి మారడం లేదని సీఎం విమర్శించారు. కాళ్ళల్లో కట్టెపెట్టినట్టు తిరుగుతున్నారని, మెదడు దెబ్బతిన్నట్టు మాట్లాడుతున్న ఎద్దేవా చేశారు. 18,000 కోట్ల రుణమాఫీ జరిగిందన్న విషయం తెలుసు. 1,00,000 కోట్లు మింగి ఫామ్ హౌస్లో తాగి పన్నాడు కాదు తాగి పన్నాడనే. మహిళలకు ఏడాదికి 2 చీరలు, రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నటువంటి మహిళలకు 2 చీరలు పంపిణీ చేస్తామన్నారు. దేశంలో ఏ రాష్ట్రమైనా రైజింగ్ తెలంగాణ వైపు చూడాలన్నారు. 80,000 పుస్తకాలు చదివిన మేధావి ఒక్కసారి అసెంబ్లీకి రా అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశించి సెటైర్ విసిరారు. అంతకుముందు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా చేపట్టిన సుమారు 800 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన భూమి పూజ నిర్వహించినట్టు చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చూడండి, చాలా ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు అంటూ మంత్రిసభ చూస్తున్నాం. మిడ్మానేరు నివాసితులకు 4,996 ఇండ్లు మంత్రి పొంగలేటట్టు చూస్తున్నాం. ఇది చేతల ప్రభుత్వం అంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చూస్తున్నాం. ఇట్లా ప్రతి మంత్రి కూడా ప్రజాపాలన సంబంధించినటువంటి విజయోత్సవ సభలు ఏవైతున్నాయో వాట్లల్లో మొత్తానికైతే చాలా యాక్టివ్గా కనబడుతూ ఉన్నారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, ఈ ఎవరైతే కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు కానీ మీరందరూ కూడా యునైటెడ్గా ఉండండి, ఆదేశాల ప్రకారం పనిచేయండి తప్ప ఈరోజు మాకేమైందిలే అని అనుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళా ప్రజలు తిరస్కరిస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళేమో యునైటెడ్గా ఉండి ఒక్కొక్క ఇష్యూని రేజ్ చేస్తూ ఉన్నారు. దానికి కౌంటర్ పార్ట్ కాంగ్రెస్ నుంచి, మంత్రుల నుంచి కానీ, ఇటు ఎమ్మెల్యేల నుంచి కానీ, ఎమ్మెల్సీల నుంచి కానీ, లేకపోతే కార్పొరేట్ చైర్మన్ నుంచి కానీ రావడం లేదు. అదే విధమైన కౌంటర్ రాకపోవడం వల్ల ఈరోజు ప్రజల్లో ఒక కృత్రిమమైన వ్యతిరేకతను సృష్టించడం ద్వారా ప్రజల్లో ఒక అభిప్రాయం క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ అని ఈ కేటీఆర్ బిల్లారంగాలు ఎవరైతున్నారో వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాన్ని కౌంటర్ చేయకపోవడం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కొంత వ్యతిరేక పవనాలు వీస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు అందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మళ్ళా కేసీఆర్ కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, నియంత పోకలతో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇష్యూని కూడా ఈరోజు ఆయన ఒంటెద్దు పోకలతోటి పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.